హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు న్యాచురల్గా ఇంట్లోనే మాయిశ్చరైజర్ ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దామా. మాయిశ్చరైజర్ తయారు చేసుకోవడానికి కాపర్ ప్లేట్ ఇంకా కాపర్ గ్లాస్ అయితే తీసుకోవాలి. నేను స్టీల్ ప్లేట్ అయితే తీసుకున్నాను. మాయిశ్చరైజర్ ఎలా తయారు చేసుకోవాలంటే 2 స్పూన్స్ నెయ్యి అయితే తీసుకోవాలి. దాని తర్వాత అందులో ఐస్ వాటర్ అయితే తీసుకోవాలి. నేనైతే ఐస్ వాటర్ వాడాను. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని న్యాచురల్గా మాయిశ్చరైజర్ తయారు చేసుకోవచ్చు. ఇలా ఐస్ వాటర్ వేసిన తర్వాత కాపర్ గ్లాస్తో నెయ్యిని ఈ విధంగా నేను తిప్పుతున్న విధంగా ఇలా 100 టైమ్స్ అయితే రఫ్ చేసుకోవాలి, తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చే విధంగా ఇలా చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఐస్ వాటర్ బయటకు వంపేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా మాయిశ్చరైజర్ అనేది తయారవుతుంది. చూసారు కదా, ఎంత ఈజీగా న్యాచురల్గా మాయిశ్చరైజర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వారం మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.